కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఒక పిడుగులాంటి వార్తని ఉదయమే తెలియజేసింది. పెట్రోల్ పెరగడం వల్ల సామాన్యులు ఒకటిపాటి జీవితం అంతా కుదుటకు లోనవుతుంది. సామాన్య ప్రజలు ఒక బడ్జెట్ ప్రణాళికతో బతుకుతుంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే సామాన్యులు పెట్రోల్ ఖర్చులు అయితేనేమి, 2 వీలర్ 4 వీలర్ తర్వాత నిత్య ధరలు కూడా విపరీతంగా పెరిగి సామాన్యంలో అస్తవ్యస్తం అవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించి వ్యాట్ కూడా తగ్గించాలి. ఈ వ్యాట్ తగ్గించడం వల్ల ఈ పెట్రోల్ ధరలు కూడా మారడం జరుగుతుంది. ఈ యుద్ధాల ప్రభావంతో ఇలా ఆర్థిక స్థితి ఏర్పడదని మనకు తెలుసు. దీన్ని కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏవైతే సుంకాలు తగ్గిస్తే ఈ ప్రజలపైన పూర్తిగా భారం తగ్గుతుంది. సామాన్యుడు బతకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నిత్య జీవితంలో మనిషికి నీళ్ళు ఎంత అవసరం ఉన్నదో పెట్రోల్ కూడా అంతే అవసరం ఉన్నది. పెట్రోల్ లేకపోతే బండి కదలవు, పెట్రోల్ లేకపోతే మనగడ సాగదు, పెట్రోల్ లేకపోతే నిత్యావసర సరుకుల మీద ప్రభావం చూస్తుంది. ప్రతి దాని మీద ఇటు ఆర్టీసీ బస్సులు అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి, ప్రతి వస్తువు పైన ధర పెరుగుతుంది. మనం చూస్తున్నాము. ఈ సామాన్య యొక్క ద్రవ్యాలపై మొత్తం భారం పడుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఏంటంటే తన యొక్క లాభాన్ని, తన వ్యాట్ని తగ్గించుకొని సామాన్యులు ఒక ఊరట కలిగించాలని చెప్పి కోరుతున్నాము. అదే మాదిరిగా చూడండి, దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలలో ఒక ఆందోళన జరుగుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాము, మనము రకరకాల సమస్యల్లోకి కొట్టుమిట్టాడుతున్నాము. ఇది ఒకటేసారి సడన్లీ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆలోచన శక్తి కానీ ఆందోళన దారితీస్తుంది. సరైన ఉపాధి లేకపోవడం వల్ల కూడా ఇది మరింత ఆందోళనకు దారించే అవకాశం ఉంటుంది.